అందరికీ నమస్కారం. ఈరోజు దక్షిణ భారతదేశంలో అత్యంత అందమైన హిల్ స్టేషన్లో ఒకటైన ఊటీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఊటీ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 2240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అని పిలుస్తారు. చల్లని వాతావరణం, పచ్చని కొండలు, టీ తోటలు, మబ్బులతో కప్పుకున్న లోయలు, స్వచ్ఛమైన గాలి ఇవన్నీ కలిపి ఊటీని ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా మార్చాయి. ఏడాది పొడవునా వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఊటీ చరిత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంటుందండి. బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలో ఈ ప్రాంతాన్ని వేసవి విడిదిగా అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఊటీ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. నేటికి బ్రిటిష్ కాలం నాటి భవనాలు, చర్చిలు, నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి ఊటీని ప్రత్యేక అందాన్ని తీసుకొస్తాయి తెలుసా అండి. ఊటీలో టీ తోటలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కొండలపై పచ్చని దుప్పటి పరిచినట్లు కనిపించే టీ తోటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఇక్కడ పండించే నీలగిరి టీ ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగి ఉంటుంది. టీ ఆకులను కోయటం, మంచి టీ పొడి తయారయ్యే వరకు జరిగే ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఊటీ సరస్సు ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణలో ఒకటి. ఈ సరస్సు చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం సందర్శకులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో సరస్సు అందాలు మరింత ఆకట్టుకుంటాయి. ప్రభుత్వ బొటానికల్ గార్డెన్ ఊటీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఇక్కడ వందలాది రకాల పూల మొక్కలు, అరుదైన చెట్లు, అందమైన పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఫ్లవర్ షోకు వేలాది మంది పర్యాటకులు హాజరవుతారు. రంగురంగు పూలతో నింపబడిన ఈ తోట ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంగా ఉంటుంది. ఊటీలో డొట్టాబెట్టా శిఖరం నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైన ప్రదేశం. అక్కడి నుంచి చుట్టూ ఉన్న కొండలు, లోయలు, అడవుల్లో కనిపించే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మబ్బులు కొండలను తాకుతూ వెళ్ళే దృశ్యం చూసిన వారికి మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఊటీకి మరొక ప్రత్యేకత నీలగిరి టామ్ ట్రైన్. ఈ చిన్న రైలు కొండలు, సొరంగాలు, వంతెనలను దాటుకుంటూ ప్రయాణిస్తుంది. ఈ రైలు మార్గం యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది. ఈ రైలు కిటికీలోంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రయాణాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఊటీలో రోజ్ గార్డెన్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. వేలాది రకాల గులాబీ పూలు ఒకే చోట వికసిస్తూ సందర్శకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రతి పువ్వు వేరువేరు రంగు, ఆకారం, సువాసనతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పైకారా సరస్సు, పైకారా జలపాతం, పైన్ ఫారెస్ట్, ఎమరాల్డ్ లేక్, అవలాంచ్ లేక్ వంటి ప్రాంతాలు కూడా ఊటీ అందాన్ని మరింత పెంచుతాయి. ఈ ప్రాంతాల్లో అనేక తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చిత్రీకరణ జరిగింది. అందుకే చాలామంది ఈ ప్రదేశాలు చాలా పరిచయంగా అనిపిస్తాయి. ఊటీ వాతావరణం సంవత్సరం మొత్తం ఆహ్లాదకరంగానే ఉంటుంది. వేసవిలో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు, కొత్తగా పెళ్ళైన జంటలు, ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఊటీని సందర్శిస్తూ ఉంటారు. ఊటీకి వెళ్ళినప్పుడు నీలగిరి టీ, ఇంట్లో చేసిన చాక్లెట్, యూకలిప్టస్ ఆయిల్, మసాలా దినుసులు, చేతితో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం చాలామంది ఇష్టపడతారు. ఇవి ఊటీ ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఊటీ చుట్టూ అడవులు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో జింకలు,
అడవి ఎద్దులు, పక్షులు వంటి వన్యప్రాణులు కూడా కనిపిస్తాయి. ప్రకృతి వన్యప్రాణులు, కొండలు అన్నీ కలిపి ఊటీని మరింత అందంగా మరుస్తాయి. మొత్తానికి ఊటీ ప్రకృతి అందాలకు నిలయం. చల్లని గాలి, పచ్చని టీ తోటలు, అందమైన సరస్సులు, జలపాతాలు, కొండలు, టామ్ ట్రైన్ ప్రయాణం ఇవన్నీ కలిపి ప్రతి ఒక్కరిని మరుపురాని అనుభూతిని అందిస్తాయి. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా ఊటీ సందర్శించాలి. మనం సందర్శించాలి అనుకునే ప్రాంతంలో ఊటీ ఒకటి. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదండి? నాకు కూడా ఎప్పటికైనా ఊటీని ఒక్కసారైనా సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోల కోసం ఎస్ఎస్ ఫ్యాషన్స్ అండ్ ట్రావెలింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.